హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఉల్లిపాయ బోండా చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ బోండా మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 5 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరకట్ట కొత్తిమీర, అరకట్ట పుదీనా తరుగు, కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఉల్లిపాయలను ఈ విధంగా ఒక్కొక్కటి విడివిడిగా అయిపోయేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్పు మైదా. ముందుగా మనం 1/2 కప్పు మైదాను వేసుకొని కలుపుకోవాలి. మరో 1/2 కప్పును తర్వాత వేసుకొని కలుపుకోవాలి. నీళ్లు పోయకుండా ఈ మైదా అంతా కూడా ఉల్లిపాయల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మరో 1/2 కప్పు మైదా, కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు, పిండి మరీ పల్చగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం రౌండ్గా చేసుకొని వేడి నూనెలో వేసుకోవాలి. ఈ బోండాలను మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. ఆయిల్కి సరిపడినన్ని ఉల్లిపాయ బోండాలను వేసుకోవాలి. ఈ బోండా వేగాలంటే ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది, పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది. ఉల్లిపాయ బోండాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బోండా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో బోండాలు వేసుకోవాలి. మనకి ఉల్లిపాయ బోండా రెడీ అయిపోయింది. ఈ బోండాలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఇలా 10 నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు. వీటిని మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ బోండా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.